14వ అధ్యాయం 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచండి. విశ్వాసముంచండి. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, అలాగే నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా విశ్వాసం ఉంచండి. ఇజ్రాయేలీలు కానీ మనం కానీ దేవుడు దేవుడు అని పేరు చెప్పుకొని నాకు దేవుని యందు విశ్వాసం ఉంది కానీ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం లేదంటూ ఉంటారు. ఆయన కృప కావాలి, ఆయన రక్తదానం కావాలి, ఆయన ఇవన్నీ కావాలి, కానీ ఆయన దేవుడు కాదు. ఎందుకేంటి? ఆయన దేవుడు కాదు. దేవుని యందు మీరు ఎలా అయితే విశ్వాసం ఉంచారో, మీరు నమ్ముకున్న వాటి యందు ఎలా అయితే విశ్వాసం ఉంచారో వాటిని కాదు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను ఎడల మీతో చెప్పుతుంది, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళిచున్నాను. నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో నీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేనే తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. అనేక స్థలాలు ఉన్నాయి మీకు. ఈ లోకం అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకం ఒక లోకం ఉన్నది. ఆ లోకానికి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఇప్పుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాను. మనలో కొన్ని తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, వాటన్నిటినీ దిద్దుబాటు చేసి సిద్ధుబాటు కలిగి నడుచుకోవాలి. అలా నడుచుకోవడానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూడండి, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళిచున్నో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగగా, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారాగా తప్ప ఎవడను అక్కడికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మార్గం ఆయనే. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటారో వారు అర్హతను పొందుకున్నవారు, అర్హులు. వారికి పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని ఇవ్వబడుతుంది. ఆ వరముతో దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటం ఆయనే, మనమే చేస్తామో ఇంకెవరైనా చేస్తారని చూస్తే మన తరపుని యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనకే కనపడుతూ ఉంటుంది. మీరు నన్ను ఎరిగి ఉంటేనే ఒకసారి 17 అధ్యాయం యోహాను సువార్త 17 అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారులకు ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎవరు ఎరుగుట? అందుకనే ఆయన ఏమన్నాడు అక్కడ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఎరగటమే, ఆయన తెలుసుకోవటమే, ఆయన నడవడికలు ఆయన వెంట వెంబడించటమే నిత్య జీవం. నిత్య జీవం చేయట నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితి. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ మహిమ, ఇదివరకే ఉందా? ఇదివరకే ఆయన ఆత్మస్వరూపుడు. ఇదివరకే ఈ భూమిని సృజించినప్పుడు, ఈ ఆకాశాన్ని సృజించినప్పుడు, సర్వము సృజించినప్పుడు ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడండి ఆయన?
ప్రధాన శిల్పిగా ఆయన మనకి అక్కడ కనపడుతూ ఉంటాడు. ఎక్కడంటే ఒకసారి చూద్దాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ప్రశ్నించండి. ఫస్ట్ నుంచి 23 నుంచి చదువు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నియమింపబడింది. ఎప్పుడంట? అసలు ఈ సృష్టి లేనప్పుడే నేనున్నాను అంటున్నాడు ఆయన. ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎవరండి? ఉన్నవాడు. అప్పుడు ఒక మహిమ ఉంది ఆయనకి. అప్పుడు ఏముంది? ఒక మహిమ ఉంది ఆయనకి. అంటే ఆత్మస్వరూపుడు. ఆయన ఎటువంటి వాడు? ఆయన ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడు చెప్పి సంగతులు ఏంటి అని అంటే, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమోత్పత్తమైన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లలో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేను నేల మంటి రమ్మని సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని, ఆయన పైన ఆకాశములు స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు జలము